నమస్కారం అండి. ఈ మధ్య నేను చేస్తున్నటువంటి టాక్ షోస్‌తో కొంతమందికి నేను పంపించటం జరిగింది పెద్దవాళ్ళకి. వాళ్ళు అన్నారు, "మనము చేసేటటువంటి టాక్స్‌లో టూ మచ్ థియరీ ఉంటుంది. కానీ ప్రాక్టికల్లీ అవి ఎగ్జిక్యూట్ అయినటువంటి ఏరియాలో చక్కగా ఎగ్జిక్యూట్ అయినటువంటి ఎగ్జాంపుల్స్‌ని చూపెడితే జనాలకి ఇంకొంచెం అర్థమయ్యే భాష వస్తుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేయండి" అనేటటువంటిది ఒక ఫీడ్‌బ్యాక్. ఓవర్ అండ్ అబౌవ్ ది పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ దట్ దే హ్యాడ్ యాక్చువల్లీ గివెన్. ఈ డైరెక్షన్‌లో నేను వెళ్తున్నప్పుడు ఒక 2 రోజులు, 3 రోజుల క్రితం నుంచి మేము టూర్‌లో ఉండంగా నేను చూసినటువంటి కొన్ని రెస్టారెంట్స్‌కి వెళ్ళాము. వాటి పెద్ద రెస్టారెంట్స్, పేరున్నటువంటి రెస్టారెంట్స్ వాటన్నిటిని చూసుకుంటా వెళ్తున్నప్పుడు నేను ఇన్స్పైర్ అయినటువంటి ఒక డిజైను మీ ముందర ఇప్పుడు పెడుతున్నానండి. దీని పేరు PS4. ఓకే. నేను చూసినటువంటి బ్రాంచు వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇన్ తిరుపతి అండి. కింద తిరుపతిలో ఉన్నటువంటి బ్రాంచ్. అది పెరంబూర్ శ్రీ శ్రీనివాస స్వీట్స్ అండ్ స్నాక్స్ అనేటటువంటి పేరుని వాళ్ళు కుదిర్చి PS4 అని దాన్ని నామకరణం చేయటం జరిగింది. ఎవరో మహానుభావులు దేవేంద్రన్ నాయుడు గారును, దాని తర్వాత అమ్మ కస్తూరి దేవేంద్రన్ గారు ఇది స్థాపించారని అనేటటువంటిది వాళ్ళ వెబ్సైట్లో నేను చూడటం జరిగింది. వాళ్ళు 1981 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారండి. కానీ ఎగ్జిక్యూట్ చేసినటువంటి విధానం గనక మనం చెక్ చేస్తే, ఎస్పెషల్లీ వెజిటేరియన్ ఫుడ్ మనం గనక చెక్ చేసుకుంటే అది ఏంటంటే చాలా అద్భుతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేశారండి. నేను చూసినటువంటిది తిరుపతి బ్రాంచ్ అండి. మిగతా బ్రాంచ్ల గురించి నేను మాట్లాడటం లేదు. వాళ్ళు నాకేమీ దానికి అసోసియేషన్ అయింది కానీ, లేకపోతే కనుక నన్ను చెప్పటం కానీ ఏమీ జరగలేదండి. నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి సరిగ్గా జరిగినటువంటి ఒక రెస్టారెంట్ యొక్క ఇన్పుట్ మనం గనక జనాల దగ్గరికి తీసుకెళితే అది కొంతమందికి ఏమన్నా ప్రేరణ అయ్యేసి ఏదైనా ఫుడ్ వ్యాపారం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనేటటువంటి యాక్టివిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పరిశ్రమ ఇది. PS4 వాళ్ళ పేరులోనే స్వీట్స్ ఉన్నాయి, స్నాక్స్ ఉన్నాయి. వాళ్ళు అవుట్డోర్ క్యాటరింగ్ కూడా చేస్తారండి. వాళ్ళకు ఒక రెస్టారెంట్ ఉంది. దాని తర్వాత డెలివరీ సర్వీసెస్ ఉన్నాయి. ఓకే, మన స్విగ్గీ, జొమాటో మిగతా వాటన్నిటిలోనూ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు. మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ రెస్టారెంట్ దగ్గర జనాలు లైన్లలో నిలబడి ఉంటారండి. భోజనం కోసం కానివ్వండి, లేకపోతే టిఫిన్స్ కోసం కానీ, లేకపోతే వేరే సర్వీసెస్ కోసం కానీ. ఇప్పుడు నేను చూసినటువంటి రెస్టారెంట్లో వాళ్ళు దాన్ని ఏం చేశారు అంటే, ఒక పెద్ద ఏరియాని ఒకటిని సెలెక్ట్ చేసుకునేసి మేబీ అరౌండ్ 2000 to 3000 స్క్వేర్ యార్డ్స్ ఉండేటటువంటి ఏరియాని సెలెక్ట్ చేసేసుకుని దాని లోపల సెక్షన్స్ ఒకటి పెట్టారండి. ఒక సెక్షన్ కస్టమర్ సర్వీస్ మీద ప్రామినెంట్గా పెట్టుకుని వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్క కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గ ఆ సర్వీసు, దాని తర్వాత వాళ్ళు కూర్చునేందుకు ప్లేసెస్, దాని తర్వాత వాళ్ళకి సర్వ్ చేసుకునేటటువంటి స్టాండర్డ్ మీద ఎంత ఇంప్రూవ్మెంట్ పెట్టారు అంటే కనుక చాలా ముచ్చటేసిందండి. ఇప్పుడు మనము గనక చూసుకుంటే ఒక రెస్టారెంట్లో చాలా వరకు మనకి ఏమైపోతుంది, మనం పార్క్ చేసుకునేటటువంటి ప్లేసు సరిగ్గా ఉండకపోవచ్చు, లేకపోతే చాలా లిమిటెడ్ పార్కింగ్ ఉంటుంది. ఓకే, సో మనం కార్ తీసుకెళ్తే అంటే ఫ్యామిలీతో గనక మనం వెళితే మనం ఇబ్బంది పాలవుతాము. మనం రోడ్డు మీద పెడితే 2 నిమిషాలకి జనాలు మనని ఫైన్ వేస్తారు అనేటటువంటిది ఒక భయం ఉంటుందండి. మనం ఫుడ్ తినడానికి వెళ్ళేది ఎందుకు? ఒక ఎక్స్పీరియన్స్ కోసం. ఆ ఎక్స్పీరియన్సు వితౌట్ ఎనీ టెన్షన్ అట్ ద బ్యాక్ డ్రాప్ కనుక మనకి ఉంటే మనము అక్కడ ఎక్కువ సేపు టైం స్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఫ్యామిలీ అండ్ క్వాలిటీ టైం స్పెండ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉండేటటువంటి టైంలో మనము ఆ యొక్క వాళ్ళు పెట్టినటువంటి విందు కానివ్వండి, వాళ్ళు పెట్టినటువంటి వస్తువులు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ స్టాండర్డ్ కానీ, మన యొక్క పర్సనల్ టైం అండ్ స్పేస్ని నాన్ డిస్టర్బెన్స్ కింద ఉండేసి ఆ యొక్క ఎక్స్పీరియన్సు అత్యద్భుతంగా చేయగలుగుతున్నారు అని నా ప్రగాఢ విశ్వాసం అండి. అది నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను కాబట్టి నాకు అది ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ అండి. అందుకని నేను ఇది ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. చాలా పెద్ద పార్కింగ్ ఉందండి వాళ్ళకి. ఓకే,
ఆ పెద్ద పార్కింగ్‌లో దాదాపుగా ఒక 40-50 కార్లు పట్టేంత స్పేస్ ఉంది. దాని తర్వాత రెస్టారెంట్ ముందర కూడా దాదాపుగా ఒక 15-20 కార్లు పట్టేంత స్పేస్ ఉంది. అంటే ఓవరాల్ ఒక 70-80 కార్స్‌కి పెట్టుకోగలిగినటువంటి స్పేస్ వాళ్ళు అక్కడ పెట్టారు. తిరుపతి అనేటటువంటిది పిలిగ్రిమేజ్ ప్లేస్ కాబట్టి అక్కడ జనాలు బస్సుల్లోనూ, కార్లలోనూ, దాని తర్వాత టూ వీలర్లలోనూ మిగతా వాళ్ళ యొక్క మోడ్లలో వస్తారు. ఆ మోడ్స్‌కి కావాల్సినటువంటి పార్కింగ్ ప్రొవిజన్ అత్యద్భుతంగా వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. అది నార్మల్‌గా కాదు, ప్రాపర్‌గా కచ్చా పార్కింగ్ కాదండి. ప్రాపర్ పార్కింగు, దాని లోపల లైన్స్ దగ్గర నుంచి మీకు సెక్యూరిటీ గార్డులు గైడ్ చేసేందుకు, దాని తర్వాత పెద్ద కార్లు ఉంటే గనక తిప్పుకునేందుకు కావాల్సినటువంటి స్పేస్‌ని వాళ్ళు ప్రొవిజనింగ్ ఇచ్చారండి. ఓకే. సో, నేను పార్కింగ్ మీదే ఆగిపోవటం అని కాదు. మనం చెప్పేది ఏంటంటే, మనం రెస్టారెంట్‌కి వచ్చేసిన వెంటనే మనం మన కారుని పార్క్ చేసి, ఆ కారు సేఫ్‌గా ఉందన్నటువంటి సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత మనం మెల్లగా రెస్టారెంట్ లోపలికి మనం అడుగు పెడతామండి. రెస్టారెంటు మనం అడుగు పెట్టేటప్పుడు మనకి ఒక చాలా విజువల్ ఏంటంటే గనక ఎపీల్ ఉండేటటువంటి డెమాన్స్ట్రేషన్ జరిగిందండి. అంటే వాళ్ళకి దాదాపుగా ఒక 7-8 షట్టర్లు మీకు, అంటే మొత్తం జనాలు కార్లలో వెళ్తున్నా ఏం వెళ్తున్నా లోపల ఏమున్నాయి అనేటటువంటిది కనిపించేందుకు మీకు ఒక ప్రొవిజన్ ఉంది. ఓకే. ఆ ప్రొవిజన్ వల్ల ఏమైపోతుంది అంటే గనక ఇట్ విల్ గెట్ యువర్ సెల్ఫ్ అట్రాక్టివ్. వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రాపర్ పర్సన్‌ని సర్వీస్ స్టాండర్డ్ కోసం వాళ్ళ పేర్లు రాయించుకొని వాళ్ళని అక్కడ నిలబెట్టారు. వాళ్ళు కూర్చునేందుకు కస్టమర్లు ఇన్ కేస్ లోపల గనక స్పేస్ లేకపోతే కూర్చునేందుకు ప్రొవిజన్ ఒకటి ఇచ్చారండి. ఆ ప్రొవిజన్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి చదువుకునేందుకు న్యూస్ పేపర్ల దగ్గర నుంచి వాళ్ళకి ఏంటంటే మనకి కాఫీ, టీలు కానివ్వండి, లేకపోతే చిన్న చితక ఐటమ్స్, లేకపోతే స్నాక్స్, లేకపోతే ఏవైతే ఉన్నాయో, అంటే కనుక నేను చెప్పేది పిల్లలు ఉంటే కనుక మన చాక్లెట్లు, దాని తర్వాత ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చిన్న ప్రొవిజనింగ్ చేశారండి. ఓకే. వాటికి ఒక చిన్న ప్రొవిజనింగ్ చేసేసి దాని తర్వాత మీకు ఫ్యూజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాంటినెంటల్ స్టైల్ ఫుడ్కి బయటే ప్రొవిజన్ పెట్టి దాని వెనక మీకు ఒక మెస్ స్టైల్ మన ఎంట్రీ ఇచ్చుకున్నారండి. అంటే మీకు ఎట్లా ఉంటుందంటే కనుక మీకు టోటల్లీ ఒక 3 పెద్ద హాల్స్ ఉన్నాయండి వాళ్ళకి. ఒక హాల్ వచ్చేటప్పటికి ఏసీ ఉంది. పద్మావతి అమ్మవారి పేరు మీద ఉన్నట్టుంది హాలు. నాకు అంత పెద్ద ఇది లేదు. దాని తర్వాత ముందర వచ్చేటప్పటికి ఇంకొక హాల్ ఉంది. ఏది ఎక్కడైతే నాన్ ఏసీ యొక్క కస్టమర్స్ కూర్చుంటారో అవంతా మీకు బైఫర్కేషన్ చేసి ఉందండి. బైఫర్కేషన్ ఇంటూ స్మాల్ సెక్షన్స్, ఒక ఈచ్ కంప్రైజింగ్ ఆఫ్ అరౌండ్ సమ్ ఏంటంటే కనుక ఒక 3x3 సెట్స్ ఆఫ్ టేబుల్స్. అంటే కనుక 3 టేబుల్స్, ఇటుపక్క 3 టేబుల్స్, ఇటుపక్క 3 టేబుల్స్, దాని మధ్యలో వచ్చేటప్పటికి ప్రాపర్గా వాక్ చేసేందుకు ఒక పర్టికులర్ ప్రొవిజను, దాని తర్వాత అక్కడ కట్. వాటికి సర్వ్ చేసి ఆ ఏరియాకి సర్వ్ చేసేందుకు, దాని తర్వాత ఆర్డర్స్ తీసుకునేందుకు దానికి తగ్గ టీం అక్కడ అవైలబుల్ ఉందండి. ఏది మీకు మన ఆర్డర్ ప్లేస్ చేసేసిన తర్వాత ఒక పర్టికులర్ వాళ్ళు మనకు ట్యాబ్లెట్లు పెట్టుకుంటారు. ట్యాబ్లెట్లు పెట్టుకొని మీ ఆర్డర్ తీసుకుంటారు. ఆర్డర్ తీసేసుకున్న వెంటనే ఆ యొక్క ప్రింట్అవుట్ అక్కడ ఒక కేర్ టేకర్కి ఇస్తారండి. మీ టేబుల్ని ఆ కేర్ టేకరు అటెండ్ చేస్తుంది. దాని తర్వాత ఆ అటెన్షన్ ఎంత బెటర్గా ఉందంటే ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుందో నాకు వాళ్ళ మీద నమ్మకం. అంటే పర్సన్ స్పెసిఫిక్ కాదమ్మా, ప్రాసెస్ స్పెసిఫిక్ ఇనిషియేటివ్ పాయింట్స్ మీద వాళ్ళు పెట్టుకుని వాళ్ళకి అక్కడ ఏది నీళ్ల దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మీరు గనక చెప్పితే వితిన్ అ షార్ట్ టర్న్ అరౌండ్ టైంలో మీకు మీ వస్తువులు మీ దగ్గరికి వస్తున్నాయండి. అది చాలా బెటర్ సర్వీస్ స్టాండర్డ్. అందరినీ సమానత్వంగా చూడటం. ఓకే. అందరినీ సమానంగా ఏంటంటే ఎవరైతే బాగా డబ్బున్నోళ్ళో వాళ్ళని సరిగ్గా చూడటము, లేకపోతే కనుక ఎవరైతే కనుక ఒక నార్మల్ పీపుల్ లాగా ఉండి చిన్న ఐటమ్స్ కనుక తీసుకుంటుంటే వాళ్ళని వైపౌట్ చేయటం అనేటటువంటిది లేదండి. అందరినీ సమానంగా, అందరికీ అదే టైంలలోనూ అందరికీ టేబుల్ క్లీనింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అబ్సల్యూట్లీ సీమ్లెస్ ఇంటెగ్రేషన్ ఉందండి దాంట్లో. అది వన్ ఆఫ్ ద వెరీ రేర్. చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అటువంటి యాటిట్యూడ్ కానివ్వండి, అటువంటి ఎగ్జిక్యూషన్ కానీ నేను చూడలేదండి. ఎప్పుడు ఏమైపోతుందంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ బాగుంది, ఫుడ్ బాగాలేదని మాట్లాడతారు కానివ్వండి, అదర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ మీద పెద్ద ఓవర్గా మాట్లాడరు. ఎందుకంటే అవి అప్రస్తుతము, అవి ఫుడ్కి రిలేటెడ్ కాదండి.
కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము ఒక రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు మనని వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు? మన్ని ఒక ఇంటి అల్లుడిలాగా చూసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది కానివ్వండి, అది కొంచెం భావ్యం కాదు. ఎందుకంటే అందరూ కస్టమర్లని మీరు ఓవర్‌గా గనక ప్రొటెక్టివ్ చేస్తే గనక ఈ సర్వీస్ స్టార్ట్‌లో ఇంప్రూవ్‌మెంట్‌లో కొంచెం ఇష్యూస్ వస్తాయి. కానీ మీరు ఒక హై లెవెల్ స్టాండర్డ్ పెట్టుకునేసి, ఆ స్టాండర్డ్‌లో వాళ్ళ యొక్క పర్సనల్ స్పేస్‌ని డిస్టర్బ్ చేయకుండా మీరు గనక ఫుడ్ తెచ్చి పెట్టేసి, ఆ కస్టమర్స్ యొక్క ఏంటంటే, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఎంజాయ్‌మెంట్‌లో గనక మీరు పెట్టగలిగితే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ రెండో పాయింట్, వెజిటేరియన్ రెస్టారెంట్‌లో మీరు ఎప్పుడైనా చూసుకుంటే గనక హెవీగా రెస్టారెంటు ఏంటంటే వారానికి 7 రోజులు ఎప్పుడూ 100% ఆర్ మేబీ 95% ఫుల్ అవుతుంది అనేటటువంటిది వినటం కొంచెం అసమంజసంగా ఉంటుందండి. కానీ నేను చూసినంత వరకు ఈ రెస్టారెంట్ ఎప్పుడూ దాదాపుగా 95-100% ఆర్ బియాండ్ ఇట్ ఉంటుంది. కానీ ఏంటంటే గనక మనకి ప్లేస్‌మెంట్ వచ్చేటప్పటికి ప్రతి టేబులు ప్రాపర్‌గా ప్లేస్ చేసేసి, ఏదో 10 మందిని తీసుకొచ్చేసి వేరే వేరే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టేబుల్ మీద కూర్చోబెట్టడము, అటువంటి హడావిడి మిగతా రెస్టారెంట్స్‌లో నేను తిరుపతిలో ఎస్పెషల్లీ చూసిన దానికి, దాని తర్వాత వాళ్ళకి కస్టమర్ అంటే గౌరవం లేకుండా ఇచ్చేయటానికి, చేసేటటువంటి ఒక ప్రాసెస్‌కి చాలా చాలా బెనిఫిషియల్‌గా చేశారండి వాళ్ళు. దట్ ఎగ్జిక్యూషన్ ప్లేస్ అ వైటల్ రోల్ అండ్ వీ నీడ్ టు అప్లాడ్ ది డిజైన్ టీమ్ ఫర్ దట్. ఇప్పుడు లేయర్లలో ఒక పర్టికులర్ సర్వీస్‌కి మీకు మీ టేబుల్ ఇమ్మీడియేట్‌లీ క్లీన్ అయిపోతుంది. ఎవరైనా వెకేట్ చేసేసిన వెంటనే అది ప్రాపర్‌గా, ఏదో ఊరికే గుడతో తుడవటం కాదండి. ప్రాపర్‌గా మీకు లిక్విడ్ సోప్స్‌తో మిగతా వాటన్నిటితోనూ అది క్లీన్ అవుతుంది. దాని తర్వాత ఎవరైతే క్లీన్ చేస్తున్నారో దే ఆర్ ఇన్ అ ప్రెజెంటబుల్ వన్. ఎట్లా అంటే గనక ఏదో గడ్డం గీయకుండా, మురికి ఊడుకుంటా అట్లా ఏమీ లేదండి. అద్భుతంగా నీట్ అండ్ క్లీన్ పీపుల్ అక్కడ పనిచేస్తున్నారండి. వాళ్ళ డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ ఫినామినల్. నేననేది అంత క్రౌడెడ్ ఉన్నటువంటి రెస్టారెంట్‌ని అసలు అన్‌హైజీనిక్‌గా లేకుండా నడపడం అనేటటువంటిది చాలా పెద్ద ప్రక్రియ. ఆ ప్రక్రియను వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. వీ నీడ్ టు గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ దోస్ పీపుల్. రెండోది, మనము ఫస్టు అక్కడ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి మన ఆ టేబుల్ సూపర్వైజర్ అనుకుందాం మనము. ఒక పర్టికులర్ దీంట్లో టేబుల్ సూపర్వైజరు వాళ్ళకి ఎక్కువ లోడ్ ఇవ్వకుండా ఒక 10 టేబుళ్ళు ఇచ్చేసి, 20 టేబుళ్ళు ఇచ్చేసి లేదండి. వాళ్ళకి యాట్ ద మోస్ట్ మీరు ఇవ్వగలిగేది ఏంటంటే గనక ఒక 2 టేబుల్స్ లేకపోతే 3 టేబుల్స్. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ లుక్అవుట్ ఫర్ సర్వింగ్ యూ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అది బ్యూటీ అండి. 2 క్లీనప్ అయిపోయిన వెంటనే ఆ టేబుల్ రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు వాకీ టాకీలో ఒక అవుట్ సైడ్ కౌంటర్‌లకి చెప్తుంది. కాబట్టి వెయిట్ చేసేసి జనాల్ని గంటలు కూర్చోపెట్టకుండా వాళ్ళకి ఏంటంటే సర్వ్ చేసేసుకొని బయట ఉన్న వాళ్ళని లోపలికి పిలిపించడం, లోపల ఉన్న వాళ్ళకి సర్వ్ చేయటం. ఇది చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నార్మల్ అంటే మోడరేట్ రేట్ ఎక్స్‌పెక్టేషన్ ఉన్నటువంటి కస్టమర్‌కి పెద్ద హాల్ ఉందండి. దాని తర్వాత మీకు కొంచెం ప్రీమియం క్వాలిటీ సర్వీస్ కావాలి, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఒక టెంపరేచర్ ఓరియెంటెడ్ హాల్ మీకు ప్రజెంటేషన్‌కి కావాలి అంటే ఇది ఉంది. గాడీగా డిజైన్ లేదు, కానీ బ్రైట్‌గా, క్లీన్‌గా అండ్ నీట్‌గా డిజైన్ ఉందండి. ప్రతిదానికి వాళ్ళు సెక్టర్స్ కింద దాన్ని క్రియేట్ చేసుకునేసి జనాలు ఏంటంటే 2-3 జనాలు మనం మూవ్ అవుతుంటే ఆ ఏరియాలో క్లాష్ అవ్వకుండా వాళ్ళ వేస్‌ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ ద డిజైన్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ దెన్ ఎకనామికల్లీ మేడ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఎందుకంటే అది మీరు పాలరాతి విగ్రహాలు పెట్టలేదండి. కానీ ఏంటంటే సెన్సిబుల్ డిజైన్ మోడల్ని అడాప్ట్ చేసుకున్నారు. ఆ సెన్సిబుల్ డిజైన్ మోడల్ అండ్ సర్వీస్ స్టాండర్డ్ అండ్ సర్వీస్ రోల్ అవుట్ చాలా బ్యూటిఫుల్గా జరుగుతున్నాయి. దాని తర్వాత మీకు ఆ మొత్తం ఏరియాస్ని సూపర్వైజ్ చేసేందుకు ఒకళ్ళిద్దరు సర్వీస్లో పార్టిసిపేట్ అవ్వరు, కానీ జనాల్ని పిలిపించటంలోనూ, దాని తర్వాత వేరే వాళ్ళని ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ 1 మినిట్ డిలే అవుతున్నా వాళ్ళని అటెండ్ చేసేందుకు, జనాల్ని పిలిపించేందుకు వాకీ టాకీస్తో ఒక సీనియర్ మేనేజ్మెంట్ టీం అక్కడ ప్రజెంట్ అయి ఉందండి. అది కూడా చాలా బాగా ఉంది. వాళ్ళు మీ యొక్క ఆర్డర్స్ తీసుకోరండి, కానీ వాళ్ళు ఎవరైతే ఆర్డర్స్ తీసుకుంటున్నారో వాళ్ళని మీకు అవైలబుల్ చేయిస్తారు. సో దిస్ ఈజ్ అనదర్ లేయర్ ఆఫ్ బ్యూటీ. అండ్ హాల్ని వాళ్ళు ఎంత బాగా చేశారంటే,
మనము ఇప్పుడు 2 నేను చెప్పేటటువంటిది పద్మావతి హాల్ అనుకుంటాను దాని పేరు. ఓకే. పూర్తిగా నాకు దాని మీద అవగాహన కలగలేదు పేర్ల మీద. నేను ఓన్లీ ఏంటంటే సర్వీస్ బ్యూటీ చూస్తున్నాను. ఇప్పుడు మన కోసం ఒక హాల్ ఏ అందాము. హాల్ ఏ ఈజ్ కామన్ మ్యాన్స్ హాల్, హాల్ బి ఈజ్ ఏసీ హాల్ ఫర్ సీనియర్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ సూపర్ రిచ్ పీపుల్ అండ్ దెన్ ఫర్ కామన్ మ్యాన్ అండ్ దెన్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్‌కి కావాల్సినటువంటి పర్టిక్యులర్ హాల్ ఈజ్ అట్ ద బ్యాక్ ఆఫ్ యువర్ టీ, కాఫీ, దాని తర్వాత వచ్చేటప్పటికి స్నాక్స్, చిన్న చిన్న స్నాక్స్, దాని తర్వాత కాంటినెంటల్ ఫుడ్ ఏదైతే పిజ్జా కానివ్వండి, లేకపోతే కనుక శాండ్విచ్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవంతా ఉంది. లోపల వాళ్ళు జ్యూస్ కౌంటర్ ఒకటి పెట్టారు. దాని తర్వాత స్నాక్స్కి స్వీట్ షాప్ ఒకటి ఓపెన్ చేశారు, చిన్న స్వీట్ షాప్. ఓకే. అన్నీ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ కెప్ట్ అండర్ ఏంటంటే ఎయిర్ కంట్రోల్డ్ టెంపరేచర్, అంటే టెంపరేచర్ కంట్రోల్డ్ మీకు బిన్స్లో పెట్టేటప్పటికి మీ యొక్క ప్రోడక్ట్ అట్ మోస్ట్ ఆఫ్ ద పర్టికులర్ టైం విల్ బీ వెరీ నైస్ అండ్ క్వాలిటేటివ్ కింద ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఓవర్ క్రౌడెడ్ కింద 20 కిలోలు 30 కిలోల ఐటమ్స్ పెట్టలేదండి, లిమిటెడ్గా పెట్టారు. అండ్ ఆ లిమిట్ కనుక ఒక పర్టికులర్ లెవెల్కి డిప్ అయిపోతున్న వెంటనే లోపల నుంచి మళ్ళీ వస్తున్నాయి. మీరు కనుక చూస్తే వాళ్ళకి సపరేట్ ఫ్యాక్టరీ స్పేస్ ఉందండి, పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది స్నాక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేది. వాళ్ళకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి చెన్నైలోను, చెన్నై, తమిళనాడు, దాని తర్వాత వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో అయితే ఉన్నాయి. మిగతా ఎక్కడ ఉన్నాయో నాకు అంత పెద్ద ఐడియా లేదు. కానీ ఎగ్జిక్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జిక్యూషన్ అండి. నేను చూసిన దాని ప్రకారంగా మీకు చట్నీస్ అంటే ఈవెన్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్లీ వెల్ అండి. వెరైటీ చట్నీస్ పెట్టారండి విచ్ ఆర్ నాట్ జనరల్లీ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఒక స్టాండర్డ్ నోన్ చట్నీ, దాని తర్వాత ఇది, దాని తర్వాత కాంబో టిఫిన్స్ పెట్టారు. కాంబో టిఫిన్స్ ఆల్సో రీజనబుల్లీ ప్రైస్డ్. ఐ థింక్ 155 అనుకుంటాను. 155లో మీకు కడుపు నిండా ఏది ఒక పూరి వస్తుంది, ఒక మసాలా దోశ వస్తుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు వడ, ఒక ఇడ్లీ, దాని తర్వాత పొంగలు, దాని తర్వాత ఒక స్వీటు, దాని తర్వాత మీకు ఒక 4 చట్నీలు. ఓకే. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ ఎగ్జిక్యూషన్. వాళ్ళ థాలీ కూడా నేను తిన్నానండి. వాళ్ళ థాలీ కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు, వెరీ వెల్ డన్. దాని తర్వాత మనం అడిగిన దానికి టకటక మీకు ఫుడ్ వస్తుందండి. ఓకే. దే విల్ నాట్ కీప్ యూ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ పీరియడ్. జనరల్లీ నేను తిరుపతి చూసిన దాంట్లో ఏంటంటే కనుక నువ్వు నాకు నీ అవసరం లేదు, నీకే నా అవసరం ఉందన్నట్టు చాలా వరకు హోటలియర్స్ బిహేవ్ చేస్తారండి. ఎస్పెషల్లీ మా చిన్నప్పుడు మేము చూసినటువంటి రెస్టారెంట్స్ ఏంటంటే కనుక భీమాస్ ఉంది, లక్ష్మీనారాయణ భవన్ ఉంది, ఇవంతా వాళ్ళందరూ ఇట్లా చేశారని నేనేమీ మాట్లాడటలేదు. కానివ్వండి, ఏంటంటే కనుక అది ఒక ఆ ట్రీట్మెంట్ వాజ్ లైక్ ఏంటంటే కనుక తినేసి నువ్వు ఇక్కడి నుంచి దుబ్బే అన్నట్టు ఉంటుందండి. ఓకే. అండ్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే ఆఫ్ యాక్చువల్లీ ట్రీటింగ్ యువర్ కస్టమర్స్. కానీ నేను వాళ్ళని వేలు చూపెట్టట్లేదు, ఆ టైంలో అవి నడిచినాయండి. ఈ టైంలో ఈ యొక్క మోడల్ ఏదైతే వాళ్ళు పెట్టారో అది నడిచింది. నాకు అనిపించిన పాయింట్, ఓకే, ఇది నెగటివ్స్ కింద నేను మాట్లాడటం లేదండి. ఇది నేను చెప్పేది ఏంటంటే కనుక మనము ఒక పాజిటివ్ వే కింద మనం చేసుకుంటే మనకి ఏంటంటే ఒక పర్టికులర్ రెస్టారెంట్స్లో ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్కి నచ్చే విధంగా దాన్ని అన్నిటినీ పెట్టడము, దాని తర్వాత దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయటం అనేటటువంటిది చాలా పెద్ద హెర్క్యూలియన్ టాస్క్ అండి. ఓకే. అండ్ ఆ టాస్క్కి ప్రాపర్గా ప్రాసెస్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఒక ప్రొసీజరు ఉండాలి. ఆ ప్రొసీజర్ని వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయగలిగారు. రెండో పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలేంటి, పెద్ద పిల్లలేంటి, దాని తర్వాత వచ్చేటప్పటికి చాలా పెద్దవాళ్ళకి అంటే ట్రెడిషనల్ ఫుడ్ కావాల్సిన వాళ్ళకి సర్వీసెస్ ఆర్ అవైలబుల్. దాని తర్వాత వచ్చేటప్పటికి మీకు ఫ్యూజన్ ఫుడ్ కావాలన్నా దే ఆర్ ఏంటంటే కనుక అవి అవైలబుల్ ఉన్నాయి. దాని తర్వాత మీకు టూర్కి కావాల్సినటువంటి ఐటమ్స్ అంటే మీరు ట్రావెల్ అవుతారు, చాలా వరకు అందరూ అక్కడికి వచ్చేవాళ్ళు టూరిస్ట్ ఉంటారు కాబట్టి 50 to 60% లోకల్ పాపులేషన్ కంటే ఆ 60% యొక్క పీపుల్ ఓకే ఆర్ ఎక్సలెంట్లీ ఏంటంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ని కూడా ప్యాక్ చేసి రెడీగా పెడుతున్నారు ఇన్ స్మాల్ కంటైనర్స్. మీకు పచ్చళ్ళు ఉన్నాయండి, పొళ్ళు ఉన్నాయి, దాని తర్వాత స్వీట్స్ ఉన్నాయి, జ్యూసెస్ ఉన్నాయి, దాని తర్వాత మీకు నేను చెప్పాలంటే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ. ఏది ఇంకొక పాయింట్ ఏంటంటే ఒక ఏంటంటే ఒక లొకేషనల్ సెట్ ఆఫ్ పీపుల్ కోసం మాత్రం తయారు చేయలేదండి. మీరు తెలుగు వాళ్ళు అక్కడ
ఆఫ్ ద బీట్ కింద ఉండలేరు. అట్లా అని చెప్పేసి తమిళియన్కి ఆఫ్ ద బీట్ లేదు, కేరళైట్స్కి ఆఫ్ ద బీట్ లేదు, కర్ణాటక వాళ్ళకి ఆఫ్ ద బీట్ లేదు. మీరు ఇప్పుడు వేరే నార్త్ ఇండియన్ మహారాష్ట్ర, ఇండోరు ఏది మధ్యప్రదేశ్ వీళ్ళలో వచ్చే జనాలకు కూడా వాళ్ళకు అర్థమయ్యే ఐటమ్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఒక 360 డిగ్రీస్ యొక్క ఫండమెంటల్ బేసిక్ రిక్వైర్మెంట్లో నాకు తెలిసినంత వరకు చాలా యాంగిల్స్ అంటే కనుక అరౌండ్ సమ్ 280 నుంచి 300 డిగ్రీస్ యొక్క కవరేజ్ ఆఫ్ ద ఫుడ్ ఏరియాని వాళ్ళు దే హ్యాడ్ కవర్డ్ ఇట్ ఎక్సలెంట్లీ వెల్. అండ్ దెన్ ఆ ఎక్సలెంట్లీ వెల్ ఒక ప్రోడక్ట్ ఇవ్వటం ఒకటే కాదు, ఆ ప్రోడక్ట్ని డెలివరీను దాని తర్వాత మన ప్రజెంటేషను ఈజ్ ఎక్స్ట్రాడినర్లీ వెల్ డన్. ఇప్పుడు ప్రజెంటేషన్లో ఒక పర్టికులర్ మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. మనం ఏది పూల గుత్తులు వేసేసి దాని తర్వాత రంగులు వేసేసి ఇవన్నీ వేయటం అని కాదండి. ప్రాక్టికల్ ఫుడ్ ఆర్ ప్రాక్టికల్ ఈటరీ అనేటటువంటిది ఏంటంటే రావాలి, జనాలు తినాలి, తొందరగా ఖతం చేసేసుకొని వాళ్ళు ఆ ప్లేస్ని వెకేట్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి దాన్ని ఇవ్వాలి. ఆ స్పేస్ వెకేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేర్ షుడ్ బీ పీపుల్ హూ విల్ యాక్చువల్లీ ఆక్యుపై దట్ పర్టికులర్ ప్లేస్. ఓకే, సో దీనికి కావాల్సినటువంటి ప్రాసెస్సు, ప్రోడక్టు, దాని తర్వాత ఎగ్జిక్యూషను వాళ్ళు చాలా బాగా చేశారండి. సో నాకు కూడోస్ టు దట్ పర్టికులర్ టీమ్. అండ్ నేనేమంటున్నానంటే నేను ఈ మధ్యకాలంలో చూసినటువంటి చాలా చాలా పెద్ద పెద్ద ఈటరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తలదన్నేటటువంటి మోడల్లో వీళ్ళు చేశారండి. ఆ మధ్యకాలంలో ఎవరో నాకు చెప్పారు ఏంటంటే కనుక దే హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ అ బ్యాడ్ రెప్యుటేషనల్ డ్యామేజ్ అయింది అనేటటువంటిది ఒకటి చెప్పారండి. ఫుడ్ ఇండస్ట్రీలో మనము మళ్ళీ ఇంకొకసారి కనుక్కొని మళ్ళీ ఏంటంటే కనుక ఒక పర్టికులర్ ఐటమ్ సమ్టైమ్స్ ఇట్ కెన్ బి యాక్సిడెంట్స్. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ దేర్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి రికవరీ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే కనుక ఆ క్లెన్లీనెస్ అనుకోండి, దాని తర్వాత ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉందండి. నేను ఫుడ్ క్వాలిటీ అంటారా, ఫుడ్ క్వాలిటీ ఈజ్ స్టాండర్డ్ అండి, ఎక్స్ట్రాడినరీ అని నేను అన్ను. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీలో మీకు చాలా రకాల యాక్టివిటీస్ ఇన్పుట్ అవుతాయండి. మనకి వాల్యూ ఫర్ మనీ, దాని తర్వాత వచ్చేటప్పటికి మన యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఏంటంటే డిస్టర్బ్ కానివ్వకుండా మనకి తెలియకుండానే వీ విల్ యాక్చువల్లీ ఎంజాయ్ దట్ పర్టికులర్ మీల్. అండ్ దెన్ ఆ పర్టికులర్ మీల్ ఎంజాయ్మెంట్ చేసేసి మనం అడిగిన వెంటనే విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఇక్కడ వస్తుంది. గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పేసి మనం అడిగింది కాకుండా వేరే ఐటమ్స్ వచ్చేటటువంటి మిస్టేక్స్ ఎక్కడా అవ్వట్లేదు. నేను చూసినంత లెవెల్లో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. నేను ఈ మధ్యకాలంలో చూసి ఇన్స్పైర్ అయినటువంటి చాలా రెస్టారెంట్స్లో కంటే దిస్ క్యాప్చర్స్ ఇన్ అ ఫ్యూ టాప్ పొజిషన్స్. కాబట్టి ఐ రియల్లీ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ అండ్ ద టీమ్. అండ్ ఐ టేక్ దట్ ది పీపుల్ హూ ఆర్ లిసనింగ్ టు దిస్ ఇన్ అ పాజిటివ్ వే. ఎవరిని కించపరిచేందుకు ఇది చేసింది కాదండి. ఇది ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ రెస్టారెంట్ నడిపేటప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి జాగ్రత్తలు, వాళ్ళు తీసుకుంటున్నటువంటి డిజైను, దాని తర్వాత స్టాండర్డ్ ఇంప్లిమెంటేషను ఎంత వైటల్ రోల్ ప్లే చేసేసి ఒక వెజ్ రెస్టారెంట్ని అంత పైకి తీసుకెళ్ళాయి అని కనుక మనం చూసుకుంటే చాలా బాగుందండి. ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్లో ఏమైపోతుందంటే కనుక కస్టమరు ఆ టేబుల్ని ఆక్యుపై చేసే టైం చాలా ఎక్కువ ఉంటుందండి ఒక్కొక్కసారి. వీళ్ళు దాన్ని ఫైన్ డైనింగ్ కానివ్వలేదు, అట్లా అని చెప్పేసి మరీ మన టోటలీ స్ట్రీట్ అని అనిపించలేదండి. నేను అనేది వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ యొక్క రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేశారు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీ యొక్క ట్రావెల్ రిక్వైర్మెంట్స్, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ యొక్క రిక్వైర్మెంట్స్ అండ్ స్టాండర్డ్ సెట్టింగ్ రిక్వైర్మెంట్స్ని దే హ్యాడ్ కంప్లీటెడ్ ఇట్. అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ది హాల్ నీట్నెస్ అండ్ క్లియరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది మెథడాలజీ ఇన్ విచ్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ బీయింగ్ డన్ ఈజ్ డన్ సూపర్బ్లీ వెల్. కాబట్టి థ్యాంక్స్ టు ఆల్ యువర్ మెంబర్స్ that this is an example where people can take in some inspiration and learn from it. Okay, thanks a lot అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఒక మాట చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. వీళ్ళు అన్నీ చాలా బాగా చేశారు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్ వల్ల వాళ్ళ స్నాక్స్ సెక్షను, దాని తర్వాత వచ్చేటప్పటికి జ్యూస్ సెక్షను బయట జనాలకి యాక్సెస్ లేకుండా పోతుంది. ఎందుకంటే లోపలికి జనరల్లీ జనాల్ని వదలరండి.
నేను అనేది ఏంటంటే, మీరు ఈ స్నాక్ సెక్షను, జ్యూస్ సెక్షను ఇవంతా గనక బయట పెట్టేసి దాన్ని ఒక సూపర్ స్టోర్ ఫామ్‌లో గనక క్రియేట్ చేసేసి, ఆ హాల్స్‌దంతా గనక క్రియేట్ చేస్తే ఏమైపోతుందంటే, బయటికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే చిన్నా చితకా స్నాక్స్ కొనుక్కుందామన్నా, లేకపోతే స్వీట్స్ కొనుక్కుందాం అనుకున్నా టక్‌మని వచ్చేస్తది. ఓకే. చాలామందికి ఆన్‌లైన్ ఆర్డర్ చేసుకుంటే చాలా హెవీ లోడ్ పడుతుందని చెప్పి దే వుడ్ లైక్ టు కమ్ పర్సనల్లీ అండ్ దెన్ టేక్ ద పర్టిక్యులర్ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఇన్ ప్యాకెట్స్. కాబట్టి నాది ఒకటే ఒక సజెషన్, ఆ ఏరియాలో గనక కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే గనక దిస్ ఈజ్ 100% బ్యూటిఫుల్. అండ్ ఏంటంటే గనక నెక్స్ట్ 10 years కూడా దిస్ పర్టికులర్ డిజైన్ విల్ నెవర్ బికమ్ డల్. ఇంటీరియర్ని మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది, బట్ రెస్ట్ ఆఫ్ ద అదర్ బేసిక్ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ కస్టమర్కి ఏం కావాలో అన్నీ ఆర్ అవైలబుల్. నేను ఫుడ్ ప్రోడక్ట్స్ లోపల ఎట్లా తయారవుతున్నాయి నేను విజిట్ చేయలేదు కాబట్టి నేను దాని మీద మాట్లాడలేను. కానీ బయట ఉన్నటువంటి సర్వీస్ స్టాండర్డ్ deserves a 10/10. So kudos to that particular team. Thanks once again.